హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను। దీనికోసం అయితే ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్లో వేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। కొంచెం ఏమైనా స్మెల్ అనేది ఉంటే వెళ్ళిపోతుంది। ఉడికించుకున్న తర్వాత జాలీలో వంపేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఒక ఇలాచి, ఒక లవంగం, ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా ఇవన్నీ కూడా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకోవాలి। వేసుకున్నాక ఇది కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయని। తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే టమాటోలు ఒక 2 చిన్న సైజువి కట్ చేసి పెట్టుకున్నాను। టమాటోలు కూడా ఇందులో వేసి గుజ్జు అయ్యేంత వరకు కలుపుకోవాలి। అంతలోపు ఇందులోకి అయితే కొంచెం కొత్తిమీర, కరివేపాకు శుభ్రంగా కడిగేసి అది కూడా ఇందులో వేసుకోవాలి। వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। చివరిన వేసే బదులు ముందుగానే వేస్తే కొత్తిమీర కూడా ఇందులో ఫ్రై అవుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట। ఇట్లా టమాటో గుజ్జు అయిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ని అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, వార్చి పెట్టేసి తడి లేకుండా చూసి ఇందులో వేసుకోవాలి। వేసుకున్నాక వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇంకా ఇందులోకి వాటర్ అనేది ఏం వేయనవసరం లేదు, ఎందుకంటే ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని, కాబట్టి ఇంకా వాటర్ అనేది మనం యాడ్ చేయనవసరం లేదు। ఇలా కలుపుతూ ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి। ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం కొబ్బరి పొడి వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది। ఇంకా అన్నిట్లోకి మసాలా ఎందుకని నేను ఎక్కువ వేయను। ఇంకా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి। ఇది బాగా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు। ఆల్రెడీ ఇది మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఉడికించనవసరం లేదు, దగ్గరికి అయిపోతే బాగుంటుంది। మనం ఇది కొని ఒక 4-5 రోజులు అయితే ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఇలా ఉడికించుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే। అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా బాగుంటుంది। థ్యాంక్ యూ।